చేయడం జరిగింది. హైదరాబాద్ శివారులోని కోత్వాల్గూడలో నడుస్తున్న అక్రమ మైనింగ్ క్రషర్లను పరిశీలించారు బీఆర్ఎస్ నాయకులు. కేజీఎఫ్ తరహాలో గుట్టలను తవ్వుతూ వందల కోట్ల సహజ సంపదను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. అక్కడి అక్రమ క్రషర్ ఓ మంత్రికి సంబంధించిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. 111 జీవో నిబంధనలను ఉల్లంఘిస్తూ క్రషర్లు ఏర్పాటు చేశారని నేతలు విమర్శించారు. 99లో మూతపడిన క్రషర్ను ఎలా ఓపెన్ చేశారని ప్రశ్నించారు. అసలు తెలంగాణలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉందా, నిద్రపోతుందా అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈ పెయింట్ ఫ్రెష్గా వేసిన పెయింట్ ఇక్కడ క్లియర్గా రాఘవ అని రాసున్నది. ఈరోజు మొత్తం కూడా పెయింట్ పడున్నది. అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు తప్పు చేయకపోతే రాత్రి దీని రాఘవ మీద బ్లూ పెయింట్ నీలి రంగు కలర్ వేయాల్సిన అవసరం ఏమున్నది? ఈరోజు ఈ క్రషర్ బంద్ చేయాల్సిన అవసరం ఏమున్నది? మీ ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అందరూ పారిపోవాల్సిన అవసరం ఏమున్నది? ముమ్మాటికి మీరు తప్పు చేసిండ్రు. తెలంగాణ ప్రజలారా, ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మంలో ఏ విధంగా అయితే వేలాది మంది పేదల నివాసం ఉండే చిన్న ఇండ్లను కూలగొట్టి వాళ్ళను రోడ్డు మీద పడేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఘోరంగా దోపిడీ చేస్తూ ఉన్నాడు. దానికి సజీవ సాక్ష్యమే ఈ కంటైనర్. అర్జెంటుగా ఆయన ఈ కంటైనర్లో పెట్టి జైలుకు పంపించాల్సిన అవసరం ఉన్నది. పీసీబీ కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, లేకపోతే మైనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, ఈ ముగ్గురు కలిసి ఒక సంయుక్తంగా వెంటనే ఒక ఎంక్వైరీ జరపాలా, జాయింట్ ఎంక్వైరీ జరపాలా అని చెప్పని కోరుతా ఉన్నాము. తర్వాత ఈ ప్లాంట్ని సీజ్ చేయాలా. దిస్ డస్ నాట్ హ్యావ్ ఎ రైట్ టు కంటిన్యూ హియర్. ఇది ఓఆర్ఆర్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఏ రకమైన పర్మిషన్లు లేవు. 111 జీవో ఉంది. ఇవన్నీ ఉన్న తర్వాత ఇష్టారాజ్యంగా అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకెవరో పెద్దలు మొత్తానికి మాత్రం ఇవాళ దోచుక తింటా ఉన్నారు. ఈ యొక్క క్రషర్ను వెంటనే సీజ్ చేయాలా, ఈ భూమిని వెంటనే ఆ దళిత బిడ్డలకు వాళ్ళకే చెందే విధంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. దొంగలు దేశాలు పంచుకున్నట్లుగా ఇష్టారాజ్యంగా వీళ్ళు దోపిడీ ఎట్లా చేస్తున్నారు అనడానికి ఇది ఒక సాక్ష్యం.